విజయవాడకు చెందిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా సోమవారం హెడ్ కానిస్టేబుళ్లు నాని, సురేష్ లొంగిపోయారు. వారిని నేడు కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. అలాగే సాయి కృష్ణ కేసుకు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా నేడు కోర్టులో మెన్షన్ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో న్యాయపరంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే దానిపై అందరి దృష్టి నెలకొంది. సాయి కృష్ణ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఈ రోజు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హెబియస్ కార్పస్ లో పిటిషన్ వేశారు హైకోర్టులో. సో అది విచారణ చేపట్టనుంది. సో దీనిపైన ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంగీత. ఈ రోజు ప్రధానంగా ఏదైతే లాకప్తో గురైనటువంటి గాదే సాయి కృష్ణ సంబంధించినటువంటి రెండు కేసులు అయితే ఈ రోజు విచారణ అయితే చేయనున్నట్లయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. మొదటిగా ఏదైతే సాయి కృష్ణని విజయవాడ కృష్ణలంక పోలీసులు అంటే మే 8వ తేదీన తీసుకొచ్చి కనీసం తల్లిదండ్రులకి ఎవరికి కూడా చూపించకుండా మాయం చేశారంటూ కూడా తన తల్లి హైబియస్ కార్పొరేషన్ పిటిషన్ అయితే హైకోర్టులో అయితే దాఖలు చేయడం అయితే చూస్తున్నాం. దాంతో పాటు మరొక అనుబంధంగా మరొక కేసును అయితే దాఖలు చేసింది. ఏదైతే తన కుమారుని పోలీసులు కృష్ణంక పోలీసులు తీసుకొచ్చి కొట్టి చంపి ఆ శవాన్ని మాయం చేశారు. అదే శవాన్ని మాయం చేసిన పోలీసుల పైన మరీ సిట్ బృందం పేరుతో మరొక పోలీసులు విచారణ చేయటం ఇది కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే తప్ప ఇది దీంట్లో న్యాయం జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. నాకు న్యాయం జరగదు అంటూ దీన్ని సిబిఐకి విచారణ కోరుతూ కూడా మరొక అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తాం. ఈ రెండు పిటిషన్లు కూడా స్వీకరించినటువంటి ఉన్నత న్యాయస్థానం నిన్న విచారణ అయితే చేపట్టాల్సిన అవకాశం అంటూ ఉండింది. కానీ కేసు 22వ నంబర్ గా లిస్టెడ్ అవటం వల్ల ఉన్న ఆ సమయము ఏదైతే హైకోర్టు యొక్క సమయానికి ఈ కేసు విచారణకు రాలేని పరిస్థితుల్లో దాన్ని ఈ రోజుకైతే వాయిదా వేసినట్లు చూస్తాను. ఆ రెండు కేసుల్ని ఈ రోజు హైకోర్టు అయితే టేకప్ చేయనున్నట్లు అయితే మనకు అర్థం అవుతుంది. అదే విధంగా ఈ కేసు ఇప్పటికే చాలా సెన్సేషనల్ గా ఏం తీర్పు ఇవ్వబడుతుందో హైకోర్టు అని కూడా చాలా ఉత్కంఠభరితంగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా తెలుస్తుంది సంగీత. నాని, సురేష్ కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. సో వారి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఎంత కీలకంగా మారనుంది ఈ కేసుకి? అంటే ముఖ్యంగా ఈ కేసులో సిఐ నాగరాజ్ తో పాటు మరొక ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ అంటే జంగం నానితో పాటు అశోక్ అనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పాత్ర కూడా దీంట్లో ఉంది. ఈ యొక్క డెడ్ బాడీని మాయం చేయడంలో వీరి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయంటూ కూడా చుట్టూ దర్యాప్తులో అయితే ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మొదటిదాకా వీరిద్దరిని అంటే అశోక్ ని గాని జంగం నానిని గాని వీరిద్దరిని కూడా ముద్దాయిల్లో కాకుండా కేవలం ఒక సాక్షులుగా మాత్రమే పరిగణించినటువంటి సిట్ బృందం అయితే వీరి పాత్ర స్పష్టంగా ఉంది అని చెప్పేసి దృఢీకరించిన తర్వాతే వీరిని కూడా ముద్దాయిలుగా చేర్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఎవరైతే సిఐ నాగరాజ్ కి సన్నిహితంగా ఉన్న తన మిత్రుడు సురేష్ ఎవరైతే ఉన్నాడో సురేష్ పాత్ర కూడా దీంట్లో ప్రధానంగా ఉంది. తరచూ స్టేషన్ కి వస్తాడు. ఇతను అన్ని సెటిల్మెంట్లు అన్ని కూడా సురేషే చేస్తాడు. దాంతో పాటు ఇతను బినామీ సబ్ ఇన్స్పెక్టర్ బినామీగా కూడా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా సిట్ అయితే ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్లు అయితే చూస్తాను. ఈ నేపథ్యంలోనే సురేష్ ను కూడా అదుపులో తీసుకుని సిట్ అయితే విచారించింది. ఈ విచారణలో కూడా కొన్ని కీలక విషయాలు కూడా సురేష్ చెప్పినట్లయితే మనకి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో సురేష్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ యొక్క లాకప్ డెత్ కేసులో కూడా తనను కూడా ముద్దాయిగా చేసినట్లుగా మనకు అర్థం అవుతుంది. దాంతో పాటు
నిన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అయితే సూర్యారావుపేటలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయం సౌత్ ఏసీపీ మానస ముందుతో లొంగిపోవటం, వాళ్ళు లొంగిపోయిన అనంతరం వీరినైతే సిట్ ముందు అయితే హాజరుపరచడానికి చూస్తున్నాం. సిట్ నిన్నటి నుంచి కూడా విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా వీరిద్దరిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వారిని సస్పెండ్ చేయడం కూడా చూస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు ఈ ముగ్గురిని సురేష్, జంగం నానితో పాటు అశోక్, ఈ ముగ్గురిని కూడా మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు అయితే హాజరు పడుతున్నట్లు మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. సంగీత. రైట్, థ్యాంక్ యూ.